సార్ ఒక్క నిమిషం సార్. పట్టణ భీష్మనగర్ అంటే అనుపూర్ణ టెక్నిక్స్ ప్రాంతం 32వ వార్డు చెందిన విద్యాసాగర్ పోయిన వర్షాకాలంలో మత్స్య కార్మికుడు చేపలు పట్టబోయి వరద ఎక్కువ రావడంతో కొట్టుకుపోయి మరణించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ ప్రాంత నాయకులు, అక్కడి మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, అదేవిధంగా అక్కడ కౌన్సిలర్ గంగమల్లి గారు, వీరి పెద్ద మనుషులు శంకర్, నర్సయ్య, లింగారెడ్డి, శంకర్ ఇంకా చాలామంది కూడా ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రంగా గెలిచడం జరిగింది. ఆ సందర్భంలో నేను కూడా ఒక శాసనసభ్యులుగా కౌన్సిలర్ గంగమల్లి నాయకులు అందరూ అక్కడికి వెళ్ళడం, మత్స్య పారిశ్రామిక సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, పోలీసు, మిగతా యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా చాలా శ్రమించినాం. కానీ ఎంత కష్టపడ్డా కానీ కొన్ని రోజుల వరకు కూడా మాకు ఆచూకీ దొరకలేదు. తర్వాత చూస్తే ఆ వరద కొట్టుకుపోయి ఒక చెట్టుకు తట్టుకొని శవమై కనిపించడం జరిగింది. చాలా బాధాకరం ఉండింది. ముఖ్యంగా విద్యాసాగర్ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు, కార్యకర్త, మా క్రియాశీల సభ్యత్వం ఉన్నది. ఆ సందర్భంలో అక్కడ కౌన్సిలర్ గారైన తమ్ముడు గంగమల్లిని మరియు మిగతా శేఖరు సొసైటీ నాయకులను సంప్రదించి అది ఆధార్ కార్డు ప్రకారంగా వెరిఫై చేస్తే విద్యాసాగర్ సభ్యత్వం ఉండడం, దాంతో పాటుగా గౌరవ పార్టీ అధ్యక్షులు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, కేటీఆర్ గారు, ఈ అందరు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు చనిపోయిన ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా, నాయకుడు చనిపోతే 2 లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ఇప్పటికీ దాదాపు 25 మందిని తీసుకొచ్చాం. అందులో ఇవాళ మన భీష్మనగర్ జగిత్యాల అన్నపూర్ణ చౌరస్తాకు చెందిన కుండ్ర విద్యాసాగర్ చనిపోతే 2 లక్షల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది. పోయిన మనిషిని మేము తెలియం, కానీ చెల్లె జమున విద్యాసాగర్ భార్య 2 లక్షల రూపాయలతోటి కొంత ఆమెకు ఆర్థికంగా ఉపాధి చేసుకోవడానికి కానీ, లేదా ఏమైనా అప్పులో అవో ఇవో ఉంటే తీర్చుకోవడానికి పనికొస్తుందని చెప్పి 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఆనాడే చెప్పినాం తప్పకుండా ఈ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి. మరి అదేవిధంగా మత్స్య పారిశ్రామిక సొసైటీ తరఫున వాటి తరఫున కూడా కొంత నిధులు రావాల్సినవి ఉండే. ఈ లోపల ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. దాంతోపాటుగా ఆపద్బంధు పథకం కూడా ఉన్నది. అవి కూడా కొన్ని ప్రయత్నం చేసి కొన్ని డబ్బులు వచ్చినాయి. ఇంకా ముందు కూడా సోదరి జమునకు, కుండ్ర జమునకు, వారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఏ అవసరం ఉన్నా కానీ ఒక శాసనసభ్యులు నేను, మా బీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా అండగా అని చెప్పి భరోసా ఇస్తూ ఇదే రకంగా నిరంతరం జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా నేను కూడా సేవ అందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందరి అండతోటి 2వసారి గెలిచినాం. ప్రజల కోసం గెలిచా అని చెప్పి పలుమారు చెప్పినాం. ప్రజల కోసం రాజకీయాలకు వచ్చినాం, సేవ కోసం రాజకీయాలకు వచ్చినాం, విస్తృతంగా సేవలు చేయొచ్చినప్పుడు రాజకీయాలకు వచ్చినాం. ఒక డాక్టర్ కూడా నాకు సేవలు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అయితే ఎక్కువ పెద్ద మొత్తంలో విస్తృత సేవ చేసే అవకాశం వచ్చింది. దాంతో భాగంగా పార్టీ పరంగా ఇది కూడా ఒక కార్యక్రమాన్ని భుజాలను వేసుకొని అప్పుడు సభ్యత నమోదు చేసి వీళ్ళందరి పేర్లు కూడా నా సొంత బంగ్లాలో కంప్యూటరైజ్ చేస్తే ఆన్లైన్ చేసి
ఆఫీస్కి పంపడం, ఆఫీస్ నుంచి నేను కట్టిన కొంత డబ్బు కావచ్చు, అదనంగా పార్టీ కూడా కొంత డబ్బు వేసి ఇన్సూరెన్స్ చేసి వాళ్ళ 2 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 2 లక్షల రూపాయలు సోదరు జమునకు ఆ కుటుంబానికి తప్పకుండా ఆసరైతాన్ని భావిస్తూ మీ ముందు కూడా జగిత్యాల ప్రజలకు ఇదే విధంగా మేమందరం కూడా బీఆర్ఎస్ కుటుంబం అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తుంది. ఆ భగవంతుడు ఆ జమునకు ఆ కుటుంబానికి మానసికంగా ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కుండ్ర జమున కుటుంబ పక్షాన, వారి కుటుంబ పక్షాన కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.